అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు సింగళూరి వెంకటేష్ గారు కూడా మనతో అందుబాటులోకి వస్తారు. జూమ్ కాల్లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందు జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు గారితో మాట్లాడదాం. వివేక్ బాబు గారు నమస్తే అండి. నా వాయిస్ వస్తుందా నాకు గారు? ఎస్, వినబడుతుంది. ముందుగా మీకు అండ్ ప్యానల్ సభ్యులకి అలాగే ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. 29వ తారీఖు మోడీ గారి టూర్ కన్ఫర్మ్ అయింది. ఈ టూర్ కన్ఫర్మ్ అయిన సందర్భంగా ఏపీ ప్రజలందరిలో కూడా కొన్ని ఆశలు మొలకెత్తాయి. మరి ఏపీకి ప్రజలకి మంచి రోజులు రానున్నాయి, రైల్వే జోన్ విషయంలో కానీ దేనిలోనైనా కూడా. మరి నిజంగా ఏపీని ఈ 4-5 ఏళ్లలో కూటమి ప్రభుత్వంతో మరి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండబోతుందనే దానికి నిదర్శనం అనుకోవచ్చా? తప్పకుండా. అంటే మనకు 2014 విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి ఒక 5 ఏళ్ల పాటు సరిగ్గా పట్టాలు నెక్కి రాజధాని విషయంలో కావచ్చు, స్టీల్ ప్లాంట్కి సంబంధించిన విషయంలో కావచ్చు, రైల్వే జోన్కి సంబంధించిన వెనుకబడి జిల్లాలకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించినది, ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి సహకరిస్తామంటూ మోడీ గారు సాక్షాత్తు ఓపెనింగ్ చేసి వెళ్ళిన తర్వాత అమరావతికి సంబంధించిన దాదాపు 3 నుంచి 5 వేల కోట్లతో పనులు ప్రారంభించాం. ఈరోజు అవన్నీ చిలుం పట్టేసి మళ్ళీ మొదటి నుంచి దాన్ని పునర్నిర్మించాలన్నా, యొక్క స్టీల్ కాంక్రీట్కి సంబంధించిన దాదాపు 50 నుంచి 70 మీటర్ల లోతు లోపల నుంచి కాంక్రీట్ తీసి వేసిన దాన్ని పని చేస్తూనే లేదని మొన్ననే ఐఐటి వాళ్ళు మెడ్రాస్ నుంచి తీసుకురావడం కూడా జరిగింది. మనం నిపుణులను తీసుకొచ్చి, సైంటిస్ట్ని తీసుకొచ్చి వారి యొక్క ఆలోచనలు తీసుకోవడం జరిగింది. అవి పర్లేదు, నిర్మాణం చేయొచ్చు అనేది వాళ్ళు సర్టిఫై చేయడం జరిగింది. కానీ ఈ 5 ఏళ్ల పాటు ఏదైతే గ్రావెల్, మట్టి, ఇసుక, చెట్లు మొలిచి ఆ రాజధాని ప్రాంతం ఎలాగైతే నిర్మానుష్యం అయిపోయిందో, ఎలాగైతే దోచేశారో 5 ఏళ్ల పాటు కనీసం కరెంటు కూడా ఇవ్వలేదు. తుళ్ళూరు ఆ రోడ్డు అంతా రాజధాని అమరావతికి సంబంధించిన రాజధాని గ్రామాలకు సంబంధించినవి కరెంటు అంటే 4 లైన్ రోడ్లు వేశారు కొన్ని ప్రాంతాల్లో, దాదాపు 10 కిలోమీటర్స్ అలాగా ఒక రేడియస్ తో. వాటికి కనీసము లైటింగ్ కు కరెంటు కూడా ఇవ్వకపోతే సిఆర్డి వాళ్ళకి కరెంట్ నిలిపేశారు. ఇప్పుడు వచ్చాక మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి కరెంట్ ఇవ్వడము, మళ్ళీ ఇప్పుడు వెలుగులతో రోడ్లు కనీసము కనిపిస్తున్నాయి. అంటే ఒక రాజధాని నిర్మాణానికి మనకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తారన్నా కూడా వెనుకబడి జిల్లాలకు దాదాపు ఒక్కొక్క జిల్లాకు 7 జిల్లాలకు సంబంధించి 350 కోట్ల రూపాయలు మనకు ప్రతి ఏడాది హక్కుగా విభజన చట్టం ద్వారా రావాల్సి ఉన్నా కూడా గత గవర్నమెంట్ నిర్లక్ష్యంగా పూర్తి స్థాయిలో పార్లమెంట్ లో ఒక బిల్ పెట్టడం కానీ, ప్రైవేట్ బిల్లు కానీ, లేకపోతే ఒక చర్చకు తీసుకోవడం కానీ ఏమే కానీ చేయకోకుండా చేతులు కట్టుకొని ఉండి చోద్యం చూస్తూ కూర్చున్నారు. అంటే కనీసం హక్కుగా రావాల్సిన మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రాంతీయ పార్టీలలో మాది 4వది దేశంలో, ఏది పార్లమెంట్ లో మా బలము, ఇక్కడికి వచ్చి చెప్పడమే. అక్కడ మాత్రం ఎట్లాంటి వ్యాఖ్యలు చేసేది కాదు, చేయడం లేదు. వాళ్ళు అక్కడ సాధించింది ఏమీ కాదు. కానీ వైజాగ్ వచ్చేసి పాదయాత్ర చేయడము, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మేము ఏదో మద్దతుగా ఉన్నామని షో చేయడం తప్ప ఇక్కడికి వచ్చి వాళ్ళు దాని మీద ఒక 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మమ్మల్ని విపక్షాలుగా ఉన్నప్పుడు, నాడు మేము విపక్షంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా మీకు ఎంపీలు ఉన్నారు, మనమంతా వెళ్దాము, అఖిలపక్షం ఏర్పాటు చేయండి అని 2022లో మా అధినేత వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చి ఒకరోజు లాంగ్ మార్చ్ చేయడం జరిగింది అదే పనిగా. కానీ ఆ రోజు కూడా వాళ్ళు ఏం స్పందించలేదు. అయితే మా అధినేతకు ఉన్న కమిట్మెంట్ విషయంలో కావచ్చు, ఇప్పుడు కేంద్రంతో ఉన్న కూటమి ఎన్డీఏ పక్షంగా చంద్రబాబు గారు, ఎంపీలు కావచ్చు, అలాగే మా అధినేత ఆలోచన విధానానికి కేంద్ర ప్రభుత్వము విరాళాలు అంటే అది ఒక గ్రాంట్ రూపంలో కావచ్చు, అప్పు రూపంలో కావచ్చు, ఇప్పటికే మనకు 15,000 కోట్లకు సంబంధించి అమరావతికి నిధులను విడుదల చేయడంలో కావచ్చు, రైల్వే జోన్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. ఇక రైల్వే జోన్ గురించి చెప్పాల్సి వస్తే కనీసము భూమి కేటాయించలేదు గత 5 ఏళ్ల పాటు. అంత దుర్మార్గమైన ప్రభుత్వం. కానీ ఏం చెప్తున్నారు, రైల్వే జోను మనకు కేంద్రం ఇవ్వట్లేదని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ మోకాలు అడ్డుతుందని గత 5 ఏళ్ల పాటు వాళ్ళ మీడియాలో రాసిన విషయాలు చెప్తున్నారు. అరే మీరు కేంద్రంతో పార్లమెంట్ లో మాట్లాడాల్సిన విషయము, తేల్చుకోవాల్సిన విషయము, లేకపోతే ప్రజలను మమ్మల్ని భాగస్వామ్యం చేసినంటే మేము కూడా మీకు మద్దతు వచ్చేవాళ్ళం కదా. ఈ రోజు దొంగ మాటలు, అబద్ధ మాటలు చెప్పడం కన్నా మమ్మల్ని ఎప్పుడు కలుపుకొని వెళ్ళారు గత 5 ఏళ్లలో? మీరు సాధించకపోగా అందరినీ తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉండాల్సింది
మీరు తీసుకెళ్లకుండా మాకు అంతా తెలుసు, మీరెవరు, మాకు 151 వచ్చాయని ప్రవర్తించిన విధానానికి కనీసం భూమి ఇవ్వలేదు. అది కూడా ఎప్పుడు తెలిసింది?